స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ కనిపిస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఆ 200 లైన్స్ ఆఫ్ చేంజెస్ ని నువ్వు సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే గిట్ యాడ్ కమాండ్ యూస్ చేస్తావు, అంతేనా? సో సేవ్ చేయకుండా నువ్వు బగ్ ఫిక్స్ బ్రాంచ్ లోకి వచ్చావు అనుకో, అన్నెసరీగా నీ 200 లైన్స్ ఆఫ్ చేంజెస్ అన్ని కూడా పోతాయి. లేదు, ఒకవేళ పోకూడదు, వీటన్నిటిని ఉంచుకోవాలి, నువ్వు సేవ్ చేయాలి అని అన్నప్పుడు నువ్వు సేవ్ చేసి, ఓకే, గిట్ గిట్ యాడ్ కమాండ్ యూస్ చేసి స్టేజింగ్ లోకి పంపించుకొని వస్తావు. బట్ ఇఫ్ సమ్ వన్ హాస్ మేడ్ సమ్ చేంజెస్, గిట్ కమిట్ అని పొరపాటు నువ్వు కొట్టావు అనుకో, వెంటనే ఏమవుతుంది, అది గిట్ రిపోజిటరీలోకి సేవ్ అయిపోతుంది. బట్ నువ్వేం చేస్తావు అనుకుంటున్నావు? నేను ఈ హడావిడిగా ఇదంతా హడావిడిగా సేవ్ చేయడము లేకపోతే కమిట్ చేయడము, ఐ డోంట్ వాంట్ దట్, బికాస్ ఐ నీడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ వ్యాలిడేషన్. కానీ ఇప్పుడున్న టైం లైన్స్ ప్రకారంగా నేను ఇమీడియట్గా ఆ బగ్ ఫిక్స్ బ్రాంచ్లోకి వెళ్ళి ఆ బగ్ని నేను ఫిక్స్ చేయాలి. సో బికాస్ ఆఫ్ దట్ టైం లైన్, బికాస్ ఆఫ్ దట్ ఇంపార్టెన్స్, సో ఐఎమ్ రెజ్యూమింగ్ మై, సారీ, ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ పాస్ టు మై డెవలప్మెంట్. ఓకే. సో అంటే ఇక్కడ ఉన్న చేంజెస్ సేవ్ అవ్వాలి, కానీ గిట్లో సేవ్ కాకూడదు. నువ్వు గిట్ యాడ్ కమాండ్ యూస్ చేసినప్పటికీ అవి సేవ్ అవుతాయి. ఎక్కడికి సేవ్ అవుతాయి? స్టేజింగ్లోకి సేవ్ అవుతాయి. అన్నెసరిగా నువ్వు కమిట్ కొడితే అన్ని చేంజెస్ గిట్లోకి కమిట్ అయిపోతాయి. కానీ నా క్వశ్చన్ ఏంది, ఈజ్ దేర్ ఎనీ అదర్ వే వీ కెన్ కంట్రోల్ స్టిల్? అంటే స్టేజింగ్లో కూడా ఇది వెళ్ళకూడదు అనుకుంటున్నాం, స్టేజింగ్లో కూడా ఈ చేంజెస్ వెళ్ళకూడదు అనుకుంటున్నాం, దెన్ యూ కెన్ గో విత్ ద గిట్ స్టాష్ కమాండ్. సో మీకు అడిగి ఉండొచ్చు ఈ కమాండ్ మీకు ఇంటర్వ్యూలో, గిట్ స్టాష్, గిట్ స్టాష్ పాప్. సో ఇట్లా స్టాష్ ఏదైతే నువ్వు ఒక చేంజెస్ పంపించుకున్నావో, సో లెట్ మీ డూ, సో దిస్ ఇస్ బ్రాంచ్, ఓకే. సో va sample dot txt, git status, git. సో నేను గిట్ యాడ్ కమాండ్ యూస్ చేయట్లేదు, స్టాష్ కమాండ్ యూస్ చేస్తున్నా. గిట్ స్టాష్, ఇఫ్ యు సీ, సేవ్డ్ వర్కింగ్ డైరెక్టరీ అండ్ ఇండెక్స్ స్టేట్ feature 1 and this is the one. So adding a new file, I just added a new file here. Okay, so now if I see git status, see, ప్రీవియస్గా నేను మాడిఫై చేశాను, శాంపిల్ డాట్ టెక్స్ట్ అనేది మాడిఫై చేశాను చూపిస్తుంది. నేను గిట్ యాడ్ కమాండ్ యూస్ చేయాలి స్టిల్. బట్ ఇక్కడ నేను మళ్ళీ చెక్ చేస్తే స్టేటస్ చూడండి, నథింగ్ అని వస్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ అప్ టు డేట్ అని వస్తుంది. బికాస్ వెన్ ఐ రన్ ద స్టాష్ కమాండ్, దిస్ చేంజెస్ విల్ బి సేవ్డ్ టెంపరీ. ఓకే, బట్ దోస్ ఆర్ నాట్ రిఫరెన్సింగ్ టు స్టేజింగ్ లొకేషన్. క్లియర్? సో git stash pop, or first I will go with the list. ఓకే. సో లిస్ట్, సో ఇప్పుడు ఒక చేంజ్ ఉంటుందా ఇలాగా? సో ఒకటే ఉంటుందా? ఎన్ని సచ్ కైండ్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి? సో ఇట్స్ డిపెండ్స్. సో విచ్ చేంజ్, సో ఇందులో ఏ చేంజ్ నువ్వు రిట్రీవ్ చేసుకొని మళ్ళా కంటిన్యూ, యూ వాంట్ కంటిన్యూ వర్కింగ్, సో అది నీ ఆప్షన్. సో అక్కడ నువ్వు ఉన్నారా? So then you can use stash pop. ఓకే, ఇఫ్ యు సీ నౌ, సో ఏదైతే మనం స్టార్ట్ చేసామో దాన్ని రి- ఆ ఆ స్టేజ్ నుంచి రెగ్యులర్గా దానికి చెక్ చేసుకుంటున్నాం, రెగ్యులర్గా తీసుకుంటున్నాం. నా ఇఫ్ యు సీ, ద సేమ్ ఫైల్ ఈస్ షోయింగ్ యాజ్ ఏ modified, but it is not yet been staged for anything. Okay, stage for commit ID, stage for commit. So now I need to add this. Then I can see that it is updated and it is saved to stage. Then I will use the git commit. Now it get committed to
git git push origin and future one. Now it is getting committed to git repo. Okay, so mostly these are the helpful comments. ఇంకేమైనా ఇంటర్వ్యూలు అడుగున్నారా మిమ్మల్ని? ఓకే, సో వన్ మోర్ థింగ్. సో ఫెచ్, పుల్. సో పుష్ మనకు తెలుసు, ఫెచ్ ఏంటి? సో గిట్ ఫెచ్ ఏం చేస్తుంది గిట్ ఫెచ్? సో పుల్ అనే చేంజ్ చేస్తాం. చేంజెస్ ని చేంజెస్ మన దాంట్లోకి. సో ఆ ట్రిక్ ఏంటి అంటే, మిమ్మల్ని ఎందుకు రీస్టోర్, రివర్ట్, రీసెట్ కమాండ్స్ యూస్ అడుగుతుంటారంటే దాంట్లోనే ఐ మీన్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి. ఓకే, సో రీసెట్ రీస్ సారీ ఫస్ట్ వన్ రీసెట్ కమాండ్ ఏం చేస్తుంది? స్టేజింగ్ లో ఉన్న చేంజెస్ ని వర్కింగ్ డైరెక్టరీ మధ్యలోకి వస్తుంది, అంతేనా? సారీ, రీస్టోర్ కమాండ్. ఓకే, రీసెట్ కమాండ్ ఏం చేస్తుంది? మనం ఏదైతే మన లేటెస్ట్ కమిట్ మన రిపాజిటరీ ఏ లొకేషన్ ఉంటుంది, లేటెస్ట్ హెడ్ ఆఫ్ ద రిపాజిటరీకి పాయింట్ అయి ఉంటుంది, దాన్ని నువ్వు అనుకున్నటువంటి కమిట్ ఐడికి రీసెట్ చేస్తుంది. ఓకే, సో అండ్ రివర్ట్ ఏం చేస్తుంది? చేంజెస్ ద యువర్ లేటెస్ట్ కమిట్ ఐడి ఆర్ చేంజెస్ యువర్ ఫైల్స్ ఆర్ ఇన్ ఏ రిపాజిటరీ టు ఇట్స్ ప్రీవియస్ స్టేట్, ప్రీవియస్ కమిట్ ఐడికి మూవ్ చేస్తుంది. ఓకే, నా సిమిలర్లీ git pull is the command generally will do update your local repository with all its reference repository in the GitHub central, whereas git fetch will give you, it will show you that what are all the changes, but it will not merge the changes to your local. So for example, ఇక్కడ git fetch ఈ repository ఉంది. So let me go to the GitHub now. So GitHub. సో రేపు నాకు ఒక స్క్రిప్ట్ కావాలి, వంశీ. ఓకే, సో ఆ స్క్రిప్ట్ ఏంటంటే ఒక ఫ్- ఒక ఫో- ఒక ఫోల్డర్ ఉంది, ఫోల్డర్లో ఒక 4 ఫైల్స్ ఉన్నాయి. సో లెట్స్ అజ్యూమ్, సో ఇదే ఫైల్ సిస్టమ్ అనుకుందాం. ఓకే, ఇదే ఎల్ఎస్ఐపి. ఓకే, ఇదే ఫైల్ సిస్టమ్ అనుకుందాం. సో ఐ నీడ్ ఏ స్క్రిప్ట్. ఓకే, ఆ స్క్రిప్ట్ వీటిలో ఉన్నట్టు ఈ ఫైల్ సిస్టమ్ని నేను అవుట్పుట్గా ఇస్తాను. ఈ ఫైల్ సిస్టమ్ని మీకు డేటాగా ఇస్తాను. ఈ డేటాలో ఓకే, లెట్ మీ షేర్ హియర్. ఈ డేటాలో ఉన్నటువంటి కంటెంట్ నాకు ఆర్డర్లో కావాలి. ఆర్డర్ మీన్స్ సో సైజ్. ఇక మీరు 25, 8016, 13353, సో ఇవి ఉన్నాయి కదా, ఇవి సైజ్. సో ఐ నీడ్ ఆల్ దీస్ ఫైల్స్ ఇన్ ఏ డిసెండింగ్ ఆర్డర్. సో అండ్ దెన్ ఐ వాంట్ టు సార్ట్ ఇట్ అవుట్ విత్ టాప్ 3 ఫైల్స్ విచ్ ఆర్ కన్స్యూమింగ్ మోర్ స్పేస్. ఈ స్క్రిప్ట్ కావాలి నాకు. ఈ డేటా, సో ఇది అవుట్పుట్ డేటా, ఇది మీరు ఇన్పుట్గా తీసుకొని ఈ డేటాని మీరు సార్ట్అవుట్ చేసి ఫైనల్గా ఆ స్క్రిప్ట్ ఏం చేయాలి అంటే, ఇందులో ఉన్నటువంటి టాప్ 3 లార్జెస్ట్ ఫైల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలాగా, సో హారిజంటల్గా కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ pom.xml అండ్ సో ఇలా రావాలి నాకు. నెక్స్ట్ వచ్చి mvnw.cmd docker.xml. సో నేను ఒక ర్యాండమ్గా ఇచ్చేసాను. ఓకే, బట్ ఇలా కాదు, సో సైజ్ పరంగా రావాలి. సో ఫస్ట్ వచ్చి 13353 pom.xml ఇస్ ద టాప్ కాబట్టి ఇది టాప్. ఓకే, నెక్స్ట్ వచ్చి mvnw, ఎస్, అండ్ నెక్స్ట్ వచ్చి mvnw సీడ్ సీడ్, నాట్ దిస్. సో readme.md. సో ఈ 3 ఫైల్స్ నాకు అవుట్పుట్గా రావాలి. ఓకే, ఐ నీడ్ ద స్క్రిప్ట్
and get that script from the AI. సో మీరు ఏం చేస్తారో ఆ స్క్రిప్ట్ నాకు AI నుంచి కావాలి. ఓకే, అండ్ ఐ నీడ్ దట్ టు ఓకే. ఎగ్జిక్యూట్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఆ స్క్రిప్ట్ ను మీరు ఎగ్జిక్యూట్ కూడా చేసి చూపించాలి మీ సిస్టంలో. ఓకేనా? సో ఇదే డేటా నాకు అవసరం లేదు, ఇదే చేయాల్సిన పని లేదు. మీ ఓన్ ఫోల్డర్లో ఉన్నా కానీ పర్లేదు. నాకు కావాల్సింది ఏంటంటే ఒక స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ అందులో ఉన్న ఫైల్ సిస్టంలోని డిసెండింగ్ ఆర్డర్లో చూపించాలి. సో దాన్ని చేయండి. అండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ నా స్ప్రింగ్ బూట్, let me go to the Spring Pet Clinic. Okay, sample.txt. I'm just making the changes here. సో సెకండ్ లైన్ కాబట్టి థర్డ్ లైన్ మోడిఫై చేస్తాను, ఎందుకంటే సెకండ్ లైన్లో నేను అక్కడ లోకల్ మోడిఫై చేస్తున్నాను కదా. సో అన్నెసరీ కాన్ఫ్లిక్ట్ రాకుండా ఉండాలని. సో కమిట్ డైరెక్ట్లీ టు ద మాస్టర్ బ్రాంచ్, కమిట్. ఓకే, సో if you see my local branch is already outdated, correct? So git checkout. So git checkout master. Okay, now I am there in the master branch. Okay, now so git fetch. Okay, if you see remote is ensuring 5, remote counting 100%, compresses total, unpacking progress, spring pet clinic. Okay, so it will show you, and let me do this, git pull command now. Okay, now see what happened. The previous one, it is showing you the changes that it is referring to, its remote repository. సో అక్కడ చేంజెస్ ఉన్నాయి కదా, ఆ చేంజెస్ నీకు ఇక్కడ చూపిస్తుంటుంది. See, ఏది, సో స్ప్రింగ్ పెట్ క్లినిక్ లో, సో దిస్ ఇస్ ద కమిట్ ఐడి దట్ వీ హ్యావ్. ఓకే, దిస్ ఇస్ ద కమిట్ ఐడి దట్ ఆరిజిన్ మాస్టర్ ఈస్ హ్యావింగ్. సో ఇఫ్ యూ సీ దీస్ టూ ఆర్ డిఫరెంట్. When you run this pull command, those changes are also get merged with your local. So that is the reason, if you see, there is a sample.txt file that was being added with two insertions, which is happened because when you run the pull command, it will look for the latest commit ID that is there in the GitHub and merge those changes with the local repository, which is already outdated. Okay, let me see, is that updated or not? Right? So second line gap ఉంది. సో థర్డ్ లైన్ కి మన ఫైల్ అప్డేట్ అయ్యి ఉంది. కరెక్ట్? సో దిస్ ఈజ్ హౌ. సో మీకు ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఈరోజు మాస్టర్ బ్రాంచ్ని చెక్అవుట్ చేసుకున్నారు అండ్ యూ మేకింగ్ సమ్ చేంజెస్. ఓకే, సో అలా చేంజెస్ చేస్తున్నప్పుడు మీరు కమిట్ చేసే టైంకి దెన్ దేర్ ఇట్ ఈస్ షోయింగ్ యూ కెనాట్ కమిట్ ద చేంజెస్ బికాస్ యువర్ origin branch is already get updated to a latest commit ID. So it is already been updated by Vamsi. It is already been updated by Krishna. బట్ నేను తీసుకున్న రోజు ఎవరు కమిట్ చేయలేదు, సో నాదే లేటెస్ట్ కమిట్. బట్ ఇప్పుడు అక్కడ చూస్తే కొత్త కమిట్ ఐడీస్ వచ్చేస్తున్నాయి. సో అలాంటి కేసులో మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనం లోకల్ కాపీని పుల్ చేసుకోవాలి. రైట్? సో వాళ్ళ చేంజెస్ కూడా నేను లోకల్లోకి పుల్ చేసుకొని తర్వాత నేను నా చేంజెస్ని అప్లై చేసి తర్వాత కమిట్ చేయాలి. సో నేను ఇలా పుల్ చేసుకుంటున్నప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుంది, ఇప్పుడు వంశీకృష్ణ 101 లైన్లో సమ్ ఎక్స్ అండ్ వై అని రాశాడు. నేను కూడా 101 లైన్లో వై అండ్ జెడ్ అని రాశాను అనుకో. సో దట్ ఈస్ క్లియర్లీ ఏ కాన్ఫ్లిక్ట్, ఫైల్ కాన్ఫ్లిక్ట్. ఏమని, సో వంశీ ఇది రాశాడు, నువ్వు ఇది రాసావు, ఈ రెండిట్లో ఏది ఉండాలి? సో వీ నీడ్ టు రిజాల్వ్ దట్ కాన్ఫ్లిక్ట్.
సో అది ఎక్కడ? సో మనం మనం బేసిక్ దాన్ని మన లోకల్లో నేనే రన్ చేసుకోవచ్చు. నేను చెక్ చేసుకొని నేను ఫిక్స్ చేసామంటే, లేదంటే నేను సొంత బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేసుకొని ఆ బ్రాంచ్ని ఆ వంశీకృష్ణ బ్రాంచ్తో ఒక పిఆర్ రైస్ చేసి, నేను ఆ పిఆర్ని ఎవరైతే రివ్యూ చేస్తాడో వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఆ కాన్ఫ్లిక్ట్ మనం రిజాల్వ్ చేయొచ్చు. బట్ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు రన్ చేసేటప్పుడు నువ్వు కమిటెడ్ని ఎవ్రీ టైము, సో నువ్వు పుష్ చేయాలి అనుకున్నప్పుడు లేటెస్ట్ రిపాజిటరీలో, అదే గిట్హబ్ రిపాజిటరీలో లేటెస్ట్ హెడ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు పుల్ చేసుకోవాలి. ఓకే, బై యూజింగ్ ద గిట్ పుల్ కమాండ్. ఓకే, సో ఐ థింక్ సో వీఆర్ డన్ విత్ గిట్. ఓకే, దిర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్. సో గిట్ లో మనం తెలుసుకోవాల్సింది అంటే గిట్ కమాండ్స్, అందులో కూడా గిట్ రీస్టోరు, రీసెట్, రివర్ట్, రీబేస్, అండ్ అలాగే గిట్ స్టాష్, స్టాష్ పాప్, సో గిట్ ఇంకోటి ఇది ఫెచ్ అండ్ పుల్, అండ్ రెస్ట్ ఆఫ్ ద కమాండ్స్ రెగ్యులర్ గా మనం యూస్ చేస్తాయి. సో మీకు ఇంటర్వ్యూలో కమాండ్స్ ఏమైనా అడిగితే సో వీటి మీద అడగవచ్చు. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ వచ్చి బ్రాంచింగ్ స్ట్రాటజీ అడుగుతారు. సో క్వశ్చనరీస్ అంటే బ్రాంచింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ. ఇవే ఎందుకు చెప్తున్నానంటే మిగిలిన కమెంట్స్ మీకు ఐడియా ఉంటుంది, ఈ రెగ్యులర్గా వాడుతుంటారు కదా అని. ఓకే, గిట్ బ్రాంచింగ్ స్ట్రాటజీ. గిట్ కొన్ని పాలసీస్, బ్రాంచ్ పాలసీస్ నేను చెప్పాను. సో బ్రాంచ్ పాలసీస్, ఎంతమంది రివ్యూవర్స్ ఉండాలి, ఎటువంటి నేమింగ్ స్టాండర్డ్ ఉండాలి రిపోజిటరీకి, సో రివ్యూవర్స్ ఎంతమంది ఉండాలి, అప్రూవల్ టైం ఎంత, సో ఈ ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా మనం బ్రాంచ్ పాలసీస్లో ఉంటాయి. ఓకే, ఇది. సో మేబీ మనం అష్యూర్ డెవాప్స్ లో కూడా సేమ్ ఉంటుంది, సో మోస్ట్లీ. బట్ కమాండ్స్ అన్ని ఎవ్రీథింగ్ విల్ బి ద సేమ్, బట్ ఇట్ విల్ బి మోర్ ఈజీ ఇన్ ఏడిఓ. ఓకే, అష్యూర్ రెపోస్ లో. ఓకే, మనము మోస్ట్లీ ఇంకొక 2 క్లాసెస్ అష్యూర్ గురించి మాట్లాడుకొని we will move on to the ADO topics. Okay. Yeah. So then we can wind up this for today. So any questions? ఇది Rest. స్క్రిప్ట్ అన్నారు కదా,